హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాం. మీ పర్సన్ ప్రెజెంట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యామిలీ సిచ్యువేషన్. అంటే ఈ పర్సన్ మైండ్లో ఏముందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫ్యూచర్ కోసం తను ఒక రైట్ పాత్ అనేది బిల్డ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అంటే ప్రజెంట్ తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే, ఒక హౌస్, తనకి ఒక ఓన్ హౌస్ ఉంటే బాగుంటుంది, కొంచెం లైఫ్లో ఏదో సాధించినట్టు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అలాంటి థాట్ ఏదో ఉంది ఈ పర్సన్ మైండ్లో. ఎస్పెషల్లీ ఓన్ హౌస్, ఆ ఓన్ హౌస్ బిల్డ్ చేసుకోవడానికి ఈ పర్సన్ మేబీ దే నీడ్ యువర్ సపోర్ట్. ఈ పర్సన్ సపోర్ట్, మీ హెల్ప్ అడుగుతారు. బట్ ఫైనలీ ఎప్పుడైతే మీరు హెల్ప్ చేస్తానని అంటారో మళ్ళీ మీ హెల్ప్ని రిజెక్ట్ చేసేస్తారు. ఓకే, సో ఎందుకు రిజెక్ట్ చేస్తారు అని అంటే, మేబీ మీరు ఈ పర్సన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ మీ దగ్గర ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ ఏదో వదిలేస్తున్నారు తన లైఫ్లో. బట్ వదిలేస్తున్నందుకు బాధపడుతున్నారా అంటే నో, బాధపడట్లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, they are very happy that they are leaving something or someone in their life. And ఈ పర్సన్ తన లైఫ్ని మోడిఫై చేసుకుంటున్నారు ఇప్పుడే. అంటే తన లైఫ్లో ఎప్పుడు హ్యాపీనెస్ ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి, అందరికీ ఉంటాయి. బట్ ఈ పర్సన్ ఏంటంటే వాటికి ప్రయారిటీ ఇవ్వడం అలవాటు ఈ పర్సన్కి. ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడే హ్యాపీగా ఉండాలి, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే హ్యాపీగా ఉండకూడదు అని ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. కానీ అది కరెక్ట్ కాదని ఇప్పుడు తెలుసుకున్నారు ఈ పర్సన్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయాలి. అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సాడ్గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ని ఇంకా పెంచుకున్న వాళ్ళం అవుతాం మనం. సో ఈ పర్సన్ అదే తెలుసుకున్నారు ఇప్పుడు చాలా లేట్గా. అది కూడా ఎలా తెలుసుకున్నారు అంటే, మిమ్మల్ని చూసి. ఎలా తెలుసుకున్నారు అని అంటే, మీకు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే, సపోజ్ మీ పర్సనే ఉండి ఉంటే మొత్తం ఇంకా కొలాప్స్ అయిపోతుండేవారు అనమాట. కానీ మీరు అలా కాదు, మీరు చాలా సింపుల్గా వెరీ పవర్ఫుల్ పర్సన్లా మీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చూసుకుంటున్నారు. మీరు అందరితో చాలా కైండ్ హార్టెడ్గా ఉంటారు. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో మీ చుట్టూ ఉన్న ఈ పవర్ఫుల్ ఎనర్జీ ఈ పర్సన్కి కూడా అర్థమవుతుంది. సో మీలా ఉండడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. అండ్ అనదర్ థింగ్, పాస్ట్లో మేబీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఇప్పుడు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయలేదు, మిమ్మల్ని అన్బ్లాక్లోనే ఉంచారు. బట్ ఈ పర్సన్ ఇంకెవరినో బ్లాక్ చేశారు. మేబీ దేర్ పాస్ట్ కనెక్షన్ ఆర్ సమ్వన్, ఐ డోంట్ నో. మేబీ దేర్ సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసేసారు, డీయాక్టివేట్ చేసేసారు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పర్సన్ లేరు. స్ట్రేంజ్ అనిపిస్తుంది మీకు, కానీ ఇట్స్ ట్రూ. వై? బికాజ్ మీరు కూడా సోషల్ మీడియాలో లేరు. సో ఈ పాయింట్ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చూసే నేర్చుకుంటున్నారు. ఓకే, మీరు సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం,
అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరితో చాటింగ్ చేయడం, కాల్స్ చేసుకోవడం, వాళ్ళని మళ్ళీ మీట్ అవ్వడం, ఇలా మీరు ఎప్పుడు ఎవరితో ఉండరు. అలా మీరు ఎప్పుడు చేయరు. ఒకవేళ మీ సోషల్ మీడియాలో ఉన్నా, మీ అకౌంట్ ఉన్నది అక్కడ, అది ఎప్పుడు మీరు లాగిన్ అవ్వరు. ఓకే, సో ఇదంతా ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ తన సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా మీకోసమే పోస్ట్ చేస్తారు ఇక ముందు. కానీ అది కూడా చేయాలని లేదు ఇక పర్సన్కి. ఈ అకౌంట్స్ తీసేస్తే సోషల్ మీడియా నుంచి ఎగ్జిట్ అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదు అని డిసైడ్ చేసుకుని దాని అకౌంట్స్ అని డియాక్టివేట్ చేసేస్తారు ఆల్రెడీ కొన్ని. అండ్ ఇంకేమైనా ఉంటే అవి కూడా డియాక్టివేట్ చేసేస్తారు. అండ్ అనదర్ థింగ్, మెయిన్ థింగ్, మీరు మీ పర్సనల్ లైఫ్లో, మీ కెరియర్లో చాలా గ్రోత్ అనేది చూస్తున్నారు. వెరీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్ మీరు. సేమ్ వే ఈ పర్సన్ కూడా అలానే ఉండడానికి ట్రై చేస్తున్నారు. బట్ అంత హార్డ్ వర్కింగ్ పర్సన్ అయినా కూడా ఈ పర్సన్కి వచ్చే ఇన్కమ్, ఈ పర్సన్కి సాటిస్ఫాక్షన్ లేదు. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఈ పర్సన్ ట్రై చేసినా కూడా, లైక్ డిఫరెంట్ జాబ్స్ చేద్దామని అనిపించినా కూడా ఈ పర్సన్కి అదంతా కూడా నచ్చలేదు. సో ఈ పర్సన్ ప్రజెంట్ ఏదైతే జాబ్లో ఉన్నారో అదే జాబ్లో కంటిన్యూ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ తన ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నారు. ఓకే, అంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న పర్సన్ ఈ పర్సన్. అండ్ దిస్ పర్సన్ ఈజ్ మ్యారీడ్ బట్ సింగిల్, మేబీ ఇన్ సెపరేషన్ ఆర్ డివోర్స్డ్ పర్సన్ ఈ పర్సన్. సో దిస్ ఈజ్ యువర్ పాస్ట్ పర్సన్ ఆర్ ఐ డోంట్ నో విచ్ రిలేషన్, పాస్ట్ ఆర్ ప్రజెంట్. బట్ ఈ పర్సన్ ప్రజెంట్ సింగిల్ స్టేటస్లో ఉన్నారు. ఓకే, అండ్ మీరు కూడా సింగిల్ స్టేటస్లోనే ఉన్నారు. అండ్ హియర్ one is married, one is unmarried. In some cases both are unmarried, in some cases both are married but single or separated. సో ఇది స్టేటస్. అండ్ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నారు. అండ్ లాట్ ఆఫ్ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. లాట్ ఆఫ్ లస్ట్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇంటెన్స్ ప్యాషనేట్ ఎనర్జీ, దట్ ఇంటెన్స్ కెమిస్ట్రీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఫినాన్షియల్ స్టెబిలిటీ మీరు ఇవ్వగలరు అనే నమ్మకం ఈ పర్సన్కి ఉంది. ఓకే, అండ్ బట్ మెయిన్ థింగ్ ఏముంది పర్సన్ మైండ్లో అంటే, ఇట్స్ నెదర్ లవ్ నార్ మ్యారేజ్ బట్ ఓన్లీ స్టెబిలిటీ. ఓకే, దే డూ లవ్ యూ. ఈ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారు, మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. యు ఆర్ లైక్ అ హీలర్ ఇన్ దేర్ లైఫ్. వెరీ పాజిటివ్ పర్సన్ మీరు. మీ పాజిటివ్ ఎనర్జీ ఈ పర్సన్ని ఒక న్యూ పర్సన్లా క్రియేట్ చేస్తుందన్నమాట. అంటే ఈ పర్సన్ ప్రజెంట్ ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ లైఫ్ తనకి ఇష్టం లేదు, ఆ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ని కంప్లీట్గా చేంజ్ చేసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు దాంట్లో. అంటే మీలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అబండెంట్ ఉండాలి. అండ్ దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్. ఓకే, దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్. ఓకే, సో మీ లైఫ్ స్టైల్ అదే. మీరెవరిపైన ఎప్పుడూ డిపెండ్ అవ్వరు దేనికోసం కూడా. సో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మీరు ఎలా ఉంటారో అలాగే ఉండడానికి ట్రై చేస్తున్నారు. దట్స్ రియలీ గ్రేట్. అలా ఎప్పుడైతే అనుకుంటారో లైఫ్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. బట్ ఇప్పుడు ఈ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారంటే, తన లైఫ్లో ఏదో కొంచెం రిలేషన్షిప్ ప్రాబ్లం ఏదో ఉంది. ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ని ఎండ్ చేయడానికి ఈ పర్సన్ అందరికీ దూరంగా ఉంటున్నారు. అంటే ఎవరితో కాంటాక్ట్లో ఉండట్లేదు, ఆన్లైన్ ఉండట్లేదు, అట్లీస్ట్ మీతో కూడా మాట్లాడట్లేదు.
అండ్ ఈ విషయాలన్నీ కూడా మీతో చెప్తారు త్వరలోనే. విదిన్ 4 days ఈ పర్సన్ మీకు ఆ విషయాలన్నీ చెప్తారు. మీరు అడగకుండానే చెప్తారు. ఇప్పటి వరకు అవన్నీ హైడ్ చేస్తూ వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర. తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఏంటి, అదేది కూడా మీకు తెలియదు. బట్ అవంతా కూడా ఈ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకే. సో ఇక్కడ కొంచెం మీరు పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు ఇప్పటి వరకు. సో ఇంకా పేషెన్స్తో వెయిట్ చేస్తారు. అండ్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ వెరీ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ టువర్డ్స్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని బయట మీట్ అవుదామనో లేదా ట్రావెల్ ప్లాన్స్ ఏమైనా వేసుకుని ఎక్కడికైనా వెళ్దామనో ఈ పర్సన్ మిమ్మల్ని అడగవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్కి మీతో కలిసి ట్రావెల్ చేయాలని ఉంది. నాట్ ఓన్లీ ఫర్ ఎనీ స్పెషల్ ప్లేస్, దే వాంట్ టు ట్రావెల్ విత్ యూ ఫర్ ద హోల్ లైఫ్. ఓకే. సో మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్ అని మాత్రం ఈ పర్సన్కి అర్థమైంది. యు ఆర్ పీస్ లవర్, యు ఆర్ హీలర్ టు దిస్ పర్సన్. ఓకే. ఈ ఒక గుడ్ మదర్ కూడా మీరు. ఐ డోంట్ నో, ఇక్కడ మదర్ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి. దే సీ యూ యాజ్ ఎన్ ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీ. ఓకే. వెరీ ఆనెస్ట్ పర్సన్. దిస్ పర్సన్ కుడ్ బీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష సింహ ధనుష్ రాశులు. అండ్ మీరు మిథున తుల కుంభరాశులకు చెందిన పర్సన్. ఇక్కడ ఈ 2 ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే. కుడ్ బి స్కార్పియో అండ్ టారస్, ఈ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. ఓకే. క్యాన్సర్ ఎనర్జీ కూడా, కర్కాటక రాశి. సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అని అంటే, ఈ పర్సన్ ఆఫ్టర్ 4 days ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. అండ్ దెర్ విల్ బీ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ రిగార్డింగ్ సంథింగ్. మీరు ఈ పర్సన్ ఏదైతే గుడ్ న్యూస్ చెప్పాలి మీకు అని ఎదురు చూస్తున్నారో ఆ గుడ్ న్యూస్ ఈ పర్సన్ చెప్పబోతున్నారు. అండ్ ఈ పర్సన్ ఇంకెవరినో బ్లాక్ చేశారు సోషల్ మీడియాలో. బిఫోర్ డీయాక్టివేటింగ్ దేర్ అకౌంట్ ఈ పర్సన్ ఇంకెవరినో కంప్లీట్గా బ్లాక్ చేసి అప్పుడు ఈ పర్సన్ అకౌంట్స్ని డీయాక్టివేట్ చేసేసారు. చాలా సీరియస్ ఉన్నారు ఈ పర్సన్. చాలా అగ్రెసివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. దే ఆర్ ఫైటింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ సమ్వన్. సో ఈ పర్సన్ ఏంటంటే అసలు ఆ రిలేషన్షిప్పే వద్దు, ఆ రిలేషన్షిప్లో నాకు హ్యాపీనెస్ లేదు, నేను రాంగ్ చాయిస్ చేసుకున్నాను అని ఇప్పుడు ఇంకెవరికో చెప్తున్నారు. మేబీ ఫ్రెండ్స్కో లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కో ఎవరికో చెప్తున్నారు. అండ్ అదంతా చెప్పిన తర్వాత ఈ పర్సన్ అక్కడ నుండి దూరంగా వచ్చేసారు. ఓకే. ఫ్యామిలీకి దూరంగా రావడం అనేది మాత్రం జరిగింది ఇక్కడ. దే ఆర్ స్టేయింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ సింపుల్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది మీకు చూడటానికి. మీరు చూడటానికి చాలా సింపుల్గా ఉంటారు. అండ్ ఈ పర్సన్ కూడా అలానే ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఏవో కొన్ని మూవీస్ చూసి అవి చూసి ఇవి చూసి ఈ పర్సన్ అలాంటి అలా డ్రెస్అప్ అవ్వడం, అలాంటి హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేయడం, అలాంటివి చేయడం ఈ పర్సన్కి అలవాటు. బట్ ఇప్పుడు అలా ఏమీ ఉండదు. ఈ పర్సన్ చాలా క్యాజువల్ లుక్లో కనిపిస్తారు మీకు. బట్ సింపుల్ అండ్ నీట్ ఎలిగెంట్ లుక్లో కనిపిస్తారు మీకు. అది కూడా మీలా, మీరు కూడా అలానే ఉంటారు. యు ఆర్ వెరీ సింపుల్ పర్సన్, వెరీ లో మెయింటెనెన్స్ అనమాట మీకు. ఈవెన్ దో యు ఆర్ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ మీరు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అయినా కూడా మీరు చాలా సింపుల్గా కనిపిస్తారు అందరికీ. సో ఈ పర్సన్ కూడా ఆ సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. సో ఇవి చేంజెస్ అయితే రాబోతున్నాయి. అండ్ అనదర్ గుడ్ న్యూస్ ఏంటి మీకు అని అంటే, యూనివర్స్ మీకు సడన్ అబండెన్స్ ఏదో ఇవ్వబోతుంది. దట్ అబండెన్స్ ఫినాన్షియల్ అబండెన్స్ అనమాట. ఓకే. ఆ ఫినాన్షియల్ అబండెన్స్ మీకు సడన్గా న్యూస్ అందుతుంది. అండ్
విదిన్ 4 days మీకు ఆ అబండెన్స్ మీ వరకు కూడా రీచ్ అవుతుంది. ఓకే, యూ విల్ సెలబ్రేట్ దట్ అబండెన్స్. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంలో మీరు ఫ్లైట్ చూడొచ్చు, లేదా ఫాస్ట్ మూవింగ్ బైక్స్ ఏమన్నా చూడొచ్చు, కార్స్ చూడొచ్చు. అండ్ సడన్లీ యూ విల్ వాచ్ నెంబర్ 10 ఆన్ ద స్క్రీన్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్. ఎక్కడో ఒక చోట మీరు 10 నెంబర్ ఎక్కువ చూస్తారు, నెంబర్ 10ని. ఓకే, అండ్ సెలబ్రేషన్. ఈ సక్సెస్ఫుల్ న్యూస్ ఏదైతే వస్తుందో, ఈ న్యూస్ వినగానే మీరు చాలా సెలబ్రేట్ చేసుకుంటారు విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ పర్సన్ కూడా మీరు ఊహించని విధంగా మీతో ఉండడం స్టార్ట్ చేస్తారు. అంటే వెరీ లైక్ మీరిద్దరూ ఆల్రెడీ లైఫ్ పార్ట్నర్సేనా అనే అనుమానం వస్తుంది ఎవరికైనా కూడా చూడగానే మిమ్మల్ని. సో అంతలా మీతో ఎఫెక్షనేట్గా ఉండడం స్టార్ట్ చేస్తారు. అండ్ అన్ని విషయాలు చాలా ఓపెన్గా చెప్తూ ఉంటారు. ఇది వరకు ఈ పర్సన్ అన్నీ సీక్రెట్గా ఉంచేవారు మీ దగ్గర. ఈ పర్సన్ లైఫ్లో ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంది అన్న విషయం కూడా మీకు తెలియదు ఇప్పటివరకు. సో అది మీకు చెప్తారు. అండ్ ఈ పర్సన్ అసలు ఎందుకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉంటారు అని మీకు డౌట్ ఉంటుంది ఎప్పుడు. బట్ అది ఎందుకు కూడా ఈ పర్సన్ అలా ఎందుకు బిహేవ్ చేశారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకే, సో విదిన్ 3 days, ఎస్, ఫ్రమ్ దిస్ ఎక్లిప్స్ సీజన్, August 12th, ఆ రోజు నుండి మీ లైఫ్లో లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి వస్తాయి. సేమ్ వే ఈ పర్సన్ లైఫ్లో లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి వస్తాయి. ఇప్పటి వరకు అసలు హ్యాపీనెస్ అంటే ఎలా ఉంటుందో కూడా మర్చిపోయిన ఈ పర్సన్ రోజు హ్యాపీగానే కనిపిస్తారు మీకు. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ ఏదైతే రాంగ్ చాయిస్ చేసుకున్నారో ఆ రాంగ్ చాయిస్ని కంప్లీట్గా తన లైఫ్లో నుండి దూరం పెట్టారు. దే ఆల్రెడీ లెఫ్ట్ దట్ రాంగ్ చాయిస్, వదిలేశారు కంప్లీట్గా. ఓకే, సో నౌ దిస్ పర్సన్ విల్ లుక్ వెరీ హ్యాపీ. అండ్ మీ ఇద్దరి రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ మీరిద్దరూ సేమ్ పేజ్లో ఉంటారు, ఒక స్ట్రాంగ్ బాండింగ్లో ఉంటారు మీరిద్దరు. ఓకే, అండ్ అక్టోబర్ అండ్ నవంబర్ ఈ 2 monthsలో ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ కూడా అడుగుతారు. మీకు కమిట్మెంట్ ఇస్తారు, మీ కమిట్మెంట్ కూడా అడుగుతారు. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని పాస్ట్లో బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, అండ్ సడన్లీ మీకు కనపడకుండా ఒక 5-6 months ఆర్ 1 year కనపడకుండా వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చేశారు మీతో. బట్ అదే టైంలో ఈ పర్సన్ ఇంకొక కనెక్షన్లో ఉన్నారు. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ, దట్ ఈజ్ ఓకే. ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు, దట్ ఈజ్ ఓకే. బట్ ద సేమ్ సైకిల్ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ చేసుకోవాలి వెదర్ టు యాక్సెప్ట్ దిస్ పర్సన్ అగైన్ ఆర్ నాట్. ఈ కమిట్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ మీ ఇద్దరు బాండింగ్ కనుక స్ట్రాంగ్ బాండింగ్, డీప్ బాండింగ్ కనుక అయితే మళ్ళీ ఆ సైకిల్ రిపీట్ అవ్వదు. ఓకే, 3rd party, 4th party, 5th party ఎవరైనా కూడా మీ మధ్యలోకి రావడానికి భయపడతారు. ఎందుకంటే మీరంతా ఎఫెక్షనేట్గా ఉన్నారనుకోండి, ఎవరు కూడా మీ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేయలేరు. బట్ మీ రిలేషన్షిప్ ఎప్పుడైతే వీక్ అని తెలుస్తుందో అందరూ ఆ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దీస్ థింగ్స్ టు మెయింటైన్ డీప్ బాండింగ్. సో మీరు ఎక్కువ రిపీటెడ్ నెంబర్స్ చూస్తారు అండ్ 111, 444 ఎక్కువ చూస్తారు. ఓకే, సో టైప్ 111 with 444 in the comment section to claim this positive energy. Okay, so thank you for watching.
sending love and light.